ఎస్ గ్రేట్. పెనిన్సులర్లో మనకి షాలోగా అనిపిస్తాయి. హిమాలయన్లో మనకి డీప్ ల్యాండ్ హోమ్స్ లైక్ జార్జ్ అట్లాంటివి మనకి వ్యాలీస్ అన్ని కూడా చాలా డీప్గా కనిపిస్తాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ యంగ్ నేచర్ అండ్ ఫ్యూరియస్ నేచర్ వల్ల. ఓకే నెక్స్ట్ కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏ రివర్ పైన ఉంది? ఎస్ జేలిం రివర్ రైట్. What's the ancient name for Satluj? ఎస్ శతుర్ది. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రక్కస్తేల్ అనే దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. సేమ్ తిబ్బెత్లోనే కైలాష్ రేంజ్లోనే షిప్కిరా పాస్ నుంచి మనకి హిమాచల్ ప్రదేశ్లో నుంచి ఎంటర్ అవుతుంది ఇండియాలోకి. దీన్ని మనకి తిబ్బెత్లో ఏమని పిలుస్తారు? లాంగ్చేప్ కంబం అని పిలుస్తారు. ఓకే దీన్ని మనకి తిబ్బెత్లో లాంగ్చేప్ కంబం అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ మందాకిని రివర్ ఏ గ్లేషియర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది? చోరాబారి. ఎస్ చోరాబారి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. బద్రీనాథ్లోనేమో సతోపంత్, కేదార్నాథ్లో చోరాబారి, గంగోత్రి గ్లేషియర్ గోముఖ్ రేంజ్, తర్వాత యమునోత్రి గ్లేషియర్ పంచ్ముఖ్ రేంజ్, సారీ బంగపూచ్ రేంజ్. ఇక్కడ నుంచి మనకి ఇవి రివర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే విచ్ రివర్ ఇస్ ఆల్సో కాల్డ్ as సోరో ఆఫ్ బీహార్? నిన్న చెప్పా మీకు సోరో ఆఫ్ బీహార్ అంటారు దీన్ని అని. ఏంటా రివర్? యా రైట్ కోషి. ఇట్స్ కోషి. కోషిని మనకి నేపాల్లో ఏమని పిలుస్తారు దాన్ని? ఎందుకు అని అంత పేరు వచ్చింది దానికి నేపాల్లో? దానికి ఆ నేమ్ రావడానికి సప్తకోశి రైట్. ఎందుకు సప్తకోశి అని రివర్ పేరు వచ్చింది? సెవెన్ డిఫరెంట్ రివర్స్ దాంట్లోకి వచ్చి జాయిన్ అవ్వడం వల్ల దానికి సప్తకోశి అని పేరు వచ్చింది అనమాట. ఓకే నెక్స్ట్ వాట్స్ ద మెయిన్ కోషి రివర్? ఈ 7 టైప్స్ లో కూడా మళ్ళీ మీకు ఒక మెయిన్ కోషి రివర్ అని చెప్పాను. ఏంటది? ఎస్ రైట్ అన్కోషి. మనకి ఇండస్ రివర్ ఒక మౌంటైన్ రేంజ్ దగ్గర బెండ్ అయ్యి పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. వాట్స్ దాట్? దాని పేరేంటి? నంగా పర్వత్. ఇన్ సిమిలర్ వే మనకి ఇక్కడ ఇదేమంటారు బ్రహ్మపుత్ర కూడా ఒక హిల్ స్టేషన్ ఐ మీన్ ఒక రేంజ్ దగ్గర బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి మనకి అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. అదేంటిది? అది నామ్చ పర్వత్. గ్రేట్. ఈ రెండు బెండ్స్ ని ఏమంటారు? ఒక టర్మినాలజీ యూజ్ చేసి చెప్పాను నేను. ఈ రెండు బెండ్స్ ని ఏమంటారు అని. ఎస్ సింటాక్సియల్ బెండ్స్ రైట్. నెక్స్ట్ కోపిలి దేని ట్రిబ్యూటరీ? నేను టక్టకం అని ట్రిబ్యూటరీస్ దేనివి అని అడుగుతా, ఒకసారి దానికి కూడా రెస్పాండ్ అవ్వండి. 5 minutes క్విక్ రివిజన్ దెన్ విల్ గో అహెడ్. ఓకే కోపిలి దేనిది ట్రిబ్యూటరీ? జస్ట్ ఇండస్ అయితే ఐ, బ్రహ్మపుత్ర అయితే బి, నెక్స్ట్ గంగా అయితే జి పెట్టండి సరిపోతుంది. గ్రేట్. దామోదర్ దేనిది మనకి చూసాం మనం ఆల్రెడీ. దామోదర్
Zanskar. Zanskar. Okay, Damodar is G, right? Zanskar. జాన్స్కర్ బ్రహ్మపుత్ర కాదు, జాన్స్కర్ మీరు మర్చిపోయారు, ఇట్స్ ఇండస్. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీలో ఎంటర్ అయ్యేదే జాన్స్కర్ అని చెప్పాను నేను. ఓకే, జాన్స్కర్ తర్వాతనే మనకి పంచనాబ్ ఎంటర్ అవుతుంది. జేలం, చెనాబ్, రావి, సట్లజ్, బియాస్ ఇవి. ఓకే, నెక్స్ట్ రామ్గంగా. రైట్. మప్చచంగా గ్లేషియర్ నుంచి ఏ రివర్ ఆరిజినేట్ అవుతుంది? వాట్స్ ద సీ? వాట్స్ ది సీ? ఒకళ్ళు పెడితే ఇంకొకళ్ళు కూడా పెడుతున్నారు. వాట్స్ ది సీ? ఏంటా సీ? మప్చచంగా గ్లేషియర్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ మప్చచంగా గ్లేషియర్. చెనాబ్ ఎక్కడొస్తుంది? చంద్ర అండ్ బాగా కాదా? చెనాబ్ మన ఇండియాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. చంద్ర అండ్ బాగా రెండు ఎక్కడ కలుస్తాయి? చంద్ర అండ్ బాగా కలిసే పాయింట్ ఏమంటారు? కెలాంగ్ వ్యాలీ. యా, రైట్. ఆ తర్వాత నుంచి అది చంద్రబాగా అవుతుంది. ఓకే, మప్చచంగా గ్లేషియర్, రైట్. ఇది గాగ్రా రివర్. అండ్ నెక్స్ట్ ఓకే, ఈ రోజుకి చాలు. ఐ హోప్ యు ఆర్ రివైజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ కీప్ రివైజింగ్, లేదు అంటే మర్చిపోతారు, కష్టం అవుతుంది. మళ్ళీ డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, we'll start with today's class. వాయిస్ క్లియర్ ఉందా? జస్ట్ లెట్ మీ నో, వాయిస్ క్లియర్ ఉందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఓకే, గ్రేట్. నిన్నంతా కూడా మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ చూసాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే పెనన్సులర్ రివర్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు పెనన్సులర్ రివర్ సిస్టమ్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి గోదావరి గురించి చూద్దాం. ఓకే, దీంట్లో మళ్ళీ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, మనకి దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఒకటి వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏంటి అంటే బేసిక్ గా అది ఆరిజిన్ ఇక్కడ వెస్ట్ సైడ్ అవుతుంది అనమాట. ఆరిజినేట్ వెస్ట్ సైడ్ అవుతుంది. అది ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యి దాని మౌత్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. టువర్డ్స్ ఈస్ట్ ఫ్లో అవుతూ ఉంటుంది. దాని మౌత్ మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇవి మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మనకి నెక్స్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి అన్నమాట. అది ఆరిజిన్ ఎక్కడ అవుతుంది అంటే వెస్ట్ లో ఆరిజిన్ అవుతుంది. సారీ ఈస్ట్ లో ఆరిజిన్ అవుతుంది ఇది మనకి. అండ్ నెక్స్ట్ దీని మౌత్ ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ సైడ్ ఉంటుంది అనమాట. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా ఆరిజిన్ అంటే ఏంటి.
మౌత్ అంటే ఏంటి అనేసి, సో ఆరిజిన్ అంటే ఎక్కడైతే అది పుడుతుందో దాని పాయింట్ ని మనం ఆరిజిన్ అంటాం. ఎక్కడ వెళ్ళి అది సముద్రంలో కలిసిపోతుందో దాన్ని మౌత్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఇస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇప్పుడు మనం ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ తో స్టార్ట్ చేద్దాము. వాట్ ఆర్ దిస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్? దీంట్లో ఫస్ట్ ఏంటిది అంటే గోదావరి అన్నమాట. దీంట్లో ఫస్ట్ ఏంటిది అంటే గోదావరి. గోదావరి రివర్ ఏంటి అంటే ఇట్స్ లార్జెస్ట్ యాజ్ వెల్ యాజ్ లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్. ఇది మనకి లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ అన్నమాట. ఓకే, అండ్ ఇది ఏంటి అంటే ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే ఇది మనకి త్రియంబకేశ్వర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది నాసిక్ లో మనకి త్రియంబకేశ్వర్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి మనకి ఏమంటారు ఇక్కడ ఏపీలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో దాని ఆరిజిన్ ఎక్కడ అంటే నాసిక్ త్రియంబకేశ్వర్ లో. అండ్ దీన్ని ఏమంటారు అంటే దక్షిణ గంగా అంటారు అనమాట. దీన్ని మనకి దక్షిణ గంగా అంటారు. అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని పేరేంటి అంటే దక్షిణ గంగ. ఓకే, అదే గంగా ఆఫ్ ద సౌత్ అన్నమాట. గంగా ఆఫ్ ద సౌత్. కావేరీ రివర్ ఉంటుంది. కావేరీ రివర్ ని ఏమంటారు అంటే సౌత్ గంగా అంటారు. ఓకే, రెండిటికి పేర్లు ఉన్నాయి. ఎందుకు అంటే ఇట్స్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన. గోదావరికి దక్షిణ గంగా ఆఫ్ ద సౌత్ అని ఎందుకు పేరు వచ్చిందంటే బేస్డ్ అపాన్ ఇట్స్ ఏరియా, దాని ఏరియా కానీ దాని సైజ్ కానీ దాన్ని బట్టి మనకి ఏంటి అంటే దీనికి ఈ పేరు రావడం జరిగింది దక్షిణ గంగా, బేస్డ్ అపాన్ ఇట్స్ సైజ్. కావేరికి మనకి దీనికి ఈ పేరు సౌత్ గంగా ఎందుకు రావడం జరిగిందంటే బేస్డ్ అపాన్ వేరియస్ రిలీజియస్ బిలీవ్స్ అన్నమాట. ఇప్పుడు గంగా ఎట్లా అయితే పవిత్రంగా అని అనుకుంటారు మనము, ఇన్ ద సిమిలర్ వే సౌత్ లో ఈ కావేరిని కూడా అంతే రిలీజియస్ బిలీవ్, అంతే ప్యూరిటీ అని అనుకుంటారు. కాబట్టి బేస్డ్ అపాన్ దట్ రిలీజియస్ బిలీవ్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ సౌత్ గంగా. ఓకే, గోదావరిని దక్షిణ గంగా అంటారు, అంటే గంగా ఆఫ్ ద సౌత్, అండ్ కావేరిని సౌత్ గంగా అంటారు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ గోదావరి ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది మనకి, దీని డ్రైనేజ్ బేసిన్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశా కదా బేసిన్ అంటే ఏంటి. బేసిక్ గా దాని ట్రిబ్యూటరీస్, అది మెయిన్ రివర్ అండ్ ఆల్సో ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండ్ డిస్ట్రిబ్యూటరీస్, మొత్తం ఆ ఏరియా అంతా కూడా మనకి డ్రైనేజ్ బేసిన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గోదావరి డ్రైనేజ్ బేసిన్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది? మహారాష్ట్రలో కనిపిస్తుంది, చాలా లిటిల్ గా మధ్యప్రదేశ్ లో కనిపిస్తుంది, ఛత్తీస్గఢ్ లో కనిపిస్తుంది, ఒడిస్సాలో కనిపిస్తుంది, తెలంగాణలో కనిపిస్తుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద బేసిన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మహారాష్ట్రలో కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద బేసిన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మహారాష్ట్రలో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇప్పుడు మనం అసలు ఎక్కడ నుంచి ఎటు ఎలా ఫ్లో అవుతుంది, ఏ ట్రిబ్యూటరీస్ ఎక్కడ యాడ్ అవుతున్నాయి అదంతా చూద్దాం. ఓకే, ఇది మనం త్రియంబకేశ్వర్ పర్వతం అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద ఆరిజిన్ పాయింట్ త్రియంబకేశ్వర్. ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏవి మహారాష్ట్రలో యాడ్ అవుతున్నాయి మనకి, ఏవి తెలంగాణలో యాడ్ అవుతున్నాయి, ఏవి ఛత్తీస్గఢ్ నుంచి యాడ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్తాను. ప్లీజ్ నోట్ దెమ్, కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి
ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే దుధ్నా అన్నమాట. ఇది మనకి దుధ్నా. ఇది ఎక్కడ మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది. మహారాష్ట్రలోనే గోదావరిలో కలిసిపోతుంది. ఓకే, దుధ్నా. అండ్ ఇది ఏంటి మనకి వెస్ట్ టు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, రైట్? వెస్ట్ టు ఈస్ట్ వెళ్తుంది కాబట్టి మనకి పైన ఉండేవన్నీ కూడా ఏమవుతాయి అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కింద ఉండేవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. సో బేసిక్ గా పైన ఉండేవన్నీ కూడా మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కింద ఉండేవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఓకే, మీకు ఎలా లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అనేది అర్థమైందా? ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. నేను ఇప్పటికి 3 రివర్ సిస్టమ్స్ చెప్పాను కదా. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ మనకి దుధ్నా అనేది కలుస్తుంది అనమాట. ఇది మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది, మహారాష్ట్రలోనే మనకి గోదావరిలో కలుస్తుంది. నెక్స్ట్ రివర్ వచ్చేసి ఏంటి అంటే పూర్ణ. దుధ్నా తర్వాత పూర్ణ, ఇది కూడా సేమ్ మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది, మహారాష్ట్రలోనే ఇది మనకి గోదావరిలో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ దుధ్నా అయిపోయింది, పూర్ణ అయిపోయింది. ఇప్పుడు ఒక రివర్ ఉంటుంది పెన్గంగ, దీని పేరు పెన్గంగ. ఇంకో దాని పేరు ఉంటుంది ఏంటి అంటే వరద. ఓకే, పెన్గంగ వరదలోకి వెళ్ళి కలుస్తుంది అనమాట. పెన్గంగ వరదలోకి వెళ్ళి కలుస్తుంది. తర్వాత పైనుంచి ఓను జస్ట్ గివ్ మీ మినిట్. మనకి ఇక్కడ పైనుంచి ఏంటి అంటే వేన్గంగా వస్తుంది, ఇది ఇందులో కలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి వేన్గంగా వస్తుంది. ఈ వేన్గంగకి పైన పెంచ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి, ఎక్కడ కలుస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ పెన్గంగ, వార్ద, వేన్గంగ. ఓకే, పెన్గంగ, వార్ద, వేన్గంగ, ఈ మూడు కలిసి ఇక్కడ ప్రాణహితగా అయ్యి ఇది ఎక్కడ కలుస్తుంది గోదావరిలో అంటే తెలంగాణలో కలుస్తుంది. ఇది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది అంటే కరెక్ట్ గా మహారాష్ట్ర అండ్ తెలంగాణ బార్డర్ పాయింట్ లో ఇది కలవడం జరుగుతుంది. ప్రాణహిత, ఈ మూడు కలిసి ప్రాణహితగా అన్నమాట. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి అంటే బేసిక్ గా పెన్గంగా వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది. వార్ద కూడా ఆల్మోస్ట్ మనకి ఇది సారీ గివ్ మీ మినిట్. వార్ద కూడా మనకి మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేన్గంగా వచ్చేసి ఇది మనకి వేన్గంగా కూడా మనకి మహారాష్ట్రలో ఉంటుంది. పెంచ్ మాత్రం ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ కూడా వింటూ ఉంటాం కదా మనం, ఇది ఎక్కడ ఉంటది అంటే మధ్యప్రదేశ్ లో ఉంటది అనమాట. దానికి ఒక రివర్ కూడా ఉంది. ఆ పెంచ్ ఏంటి అంటే వేన్గంగా యొక్క మనకి ట్రిబ్యూటరీ అన్నమాట. ఓకే, ఈ రెండు ప్రాణహితగా కలిసి మనకి తెలంగాణలో ఇది గోదావరిలో కలుస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో పుట్టినాయి, మహారాష్ట్రలో పుట్టినాయి, ఇది పెంచ్ అయితే మధ్యప్రదేశ్ లో పుట్టింది. సో అన్ని కలిసి ఎక్కడ గోదావరిలో కలుస్తుంది అంటే తెలంగాణలో మనకి తెలంగాణ అండ్ ఎగ్జాక్ట్ గా తెలంగాణ అండ్ మహారాష్ట్ర బార్డర్ పాయింట్ లో మనకి ఇది ప్రాణహితగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యు గాట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రావతి. ఇంద్రావతి రివర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది అనమాట. ఇంద్రావతి రివర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. లాస్ట్ వచ్చేసి శబరి, దీనికి సిలెరు అని ఉంటది అనమాట. శబరి అండ్ సిలెరు, ఇది యాక్చువల్ గా ఒడిస్సా నుంచి ఆరిజినేట్ అవుతుంది. కాకపోతే మనకి ఇది లాస్ట్ భద్రాచలం ఆ ఏరియా దగ్గర మనకి ఇది గోదావరిలో కలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఆరిజినేట్ ఎక్కడ ఒడిస్సాలో ఆరిజినేట్ అవుతుంది సిలెరు. అండ్ ఇది మనకి ఎక్కడ కలుస్తుంది అంటే లాస్ట్ భద్రాచలం ఏపీ తెలంగాణ బార్డర్ ఎక్కడైతే ఉందో మనకి అక్కడ ఇది గోదావరిలో కలిసిపోతుంది అనమాట. ఓకే,
లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని అర్థమైనా? ఫస్ట్ దుద్న, తర్వాత పూర్ణ, పెయిన్ గంగా, వర్ధ, వేన్ గంగా. 3 మనకి ప్రాణహితగా తెలంగాణలో కలుస్తాయి. పైన వేన్ గంగాకి పెంచ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి, అండ్ నెక్స్ట్ ఒడిస్సా దగ్గర నుంచి మనకి శబరి. శబరికి ఇంకొక ట్రిబ్యూటరీ ఉంది, ఏంటి అది అంటే సిలేరు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. నౌ కమింగ్ డౌన్ టు ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఐ హోప్ ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడ పాయింట్ లో ఆరిజినేట్ అవుతున్నాయి, ఇక్కడ కలుస్తున్నాయి కూడా. ఓకే, ఇంద్రావతి కూడా ఏంటి అంటే ఛత్తీస్గఢ్ లో ఆరిజినేట్ అవుతుంది. బట్ ఇది ఎక్కడ వచ్చి కలుస్తుంది అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది కదా మనకి. ఈ తెలంగాణ ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణలోనే, బట్ కొంచెం ఛత్తీస్గఢ్ కి దగ్గరగా తెలంగాణలోనే ఆల్మోస్ట్ ఇది మనకి ఇంద్రావతి ఎంటర్ అవుతుంది అనమాట గోదావరిలోకి. ఓకే, సో ఐ హోప్ you got this. Next, give me a minute, my tab is not working. Can you hear me? Okay, great. ఓకే, ఇప్పుడు మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో ఏమేమి ఎంటర్ అవుతున్నాయి మనకి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రవర. ఫస్ట్ ఏంటిది అంటే ప్రవర అన్నమాట. ఇది మనకి మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది. మహారాష్ట్రలోనే మనకి ఇది గోదావరిలో కలుస్తుంది అనమాట. ఏంటి ఇది ప్రవర. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే ప్రవరాకే మనకి ఇంకొక ట్రిబ్యూటరీ ఉంటుంది, దాని పేరు మూల. దీనికే మనకి ఇంకొకటి ఉంటుంది, దీని పేరు మూల అన్నమాట. ప్రవర అండ్ మూల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మంజీరా. ఓకే, మంజీరా ఏంటి అంటే ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి కర్ణాటక నుంచి ఫ్లో అయ్యి మనకి తెలంగాణలో కలుస్తుంది అనమాట. దీనిపైన మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది, మంజీరా. ఇది యాక్చువల్లీ ఆరిజినేట్ అయ్యేది మహారాష్ట్రలో, కానీ ఇది ఎక్కడ కలుస్తుంది అంటే తెలంగాణలో కలుస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మంజీరా? మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది. ఇది కర్ణాటక నుంచి ఫ్లో అయ్యి వచ్చి మనకి తెలంగాణలో కలవడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మానేరు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మానేరు. ఇది కంప్లీట్ గా మనకి తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఇది తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే ఫ్లో అవుతుంది. మానేరు. Okay, these are the tributaries of river Ganga. These are the important tributaries of river Ganga. And దీంట్లో మనకి ఫాక్చువల్ గా అడగాలనుకుంటే ఏంటి అంటే మంజీరా, this is the largest and longest as well, largest and longest right bank tributary. ఇటు మనకి ఎక్కడి నుంచి చూసాం, ఆల్మోస్ట్ ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అయి కర్ణాటక నుంచి మనకి వచ్చి తెలంగాణలో మనకి కలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ యాజ్ వెల్ యాజ్ లాంగెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే ఏంటి అంటే ప్రాణహిత. ఇది లార్జెస్ట్. చూసారా ఆల్మోస్ట్ ఎంత ఉందో దీని బేసన్, పెయిన్ గంగా, వర్ధ, వేన్ గంగా ఇదంతా కూడా ఉంది. సో ప్రాణహిత లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అన్నమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టిల్ నౌ.
ఇది గోదావరి గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఇది మనకి త్రియంబకేశ్వర్ దగ్గర నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో అన్నమాట. బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అండ్ ఇక్కడ తర్వాత ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చెప్తాను. ఫస్ట్ అయితే ట్రిబ్యూటరీస్ అయిపోనివ్వండి. పైన చూస్తే దుధ్నా మహారాష్ట్రలో ఉంటుంది, మహారాష్ట్రలోనే కలుస్తుంది. నెక్స్ట్ పూర్ణ, ఆ తర్వాత పేన్గంగా, వర్ధా, వేన్గంగా 3 కలిసి మనకి ప్రాణహిత రివర్ అవుతాయి అన్నమాట. పేన్గంగా, వర్ధా అండ్ వేన్గంగా 3 కూడా మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతాయి. కానీ కలవడం ప్రాణహితగా తెలంగాణలో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ పేంచ్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఆరిజినేట్ అవుతుంది, అది వేన్గంగా యొక్క ట్రిబ్యూటరీ. ఇంద్రావతి ఛత్తీస్గఢ్ లో మనకి ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలో మనకి ఇది కలిసిపోతుంది. తర్వాత సిలేరు అండ్ శబరి. సిలేరు వచ్చేసి శబరి యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. ఇది మనకి ఒడిస్సాలో ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఇది మనకి గోదావరిలో కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ కింద మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూస్తే ఫస్ట్ వచ్చేసి ప్రవర, దాని ట్రిబ్యూటరీ మూల. నెక్స్ట్ మంజీరా. మంజీరా ఇది మనకి అందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మంజీరా వాటర్. ఇది ఎక్కడ వస్తుంది అంటే మహారాష్ట్రలో ఇది ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటక నుంచి ట్రావెల్ చేసి తెలంగాణలో ఇది మనకి గోదావరిలో కలిసిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్స్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. తర్వాత మానేరు, ఇది కంప్లీట్లీ తెలంగాణలోనే ఆరిజినేటెడ్, తెలంగాణలో ఇది మనకి గోదావరిలో కలిసిపోతుంది. నెక్స్ట్ ప్రాణహిత ఇస్ లార్జెస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. అండ్ ఓవరాల్ గా కూడా లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా గోదావరి అని ఏదైనా అడిగితే ఇట్స్ ప్రాణహిత అనమాట. ఓవరాల్ గా అంటే లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా వాళ్ళు ఓవరాల్ గా వాట్స్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి అని అడిగితే ఇట్స్ ప్రాణహిత అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రాజమండ్రి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏమవుతుంది అంటే ఇది 2 ways గా డివైడ్ అయిపోయింది అనమాట. గోదావరి రాజమండ్రి దగ్గర కరెక్ట్ గా 2 streams గా డివైడ్ అయిపోయింది. ఒకటి ఏంటి అంటే గౌతమి గోదావరి అంటారు, ఇంకొకటి ఏంటి అంటే వశిష్ఠ గోదావరి అంటారు అనమాట. ఓకే, యాక్చువల్లీ 7 ways అని అంటారు యాజ్ పర్ హిందూ మైథలాజికల్, మనకి అది అవసరం లేదు, ఇప్పుడు జాగ్రఫీ వైజ్ గా చూసుకుందాం. ఇది గౌతమి గోదావరి అండ్ వశిష్ఠ గోదావరి, ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే లార్జెస్ట్ డెల్టాస్ ఫామ్ చేస్తాయి. ఇవి రెండు కూడా ఏంటి అంటే లార్జెస్ట్ డెల్టాస్ ఫామ్ చేస్తాయి అన్నమాట మనకి. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ గోదావరి. ఓకే, నెక్స్ట్ కృష్ణ. We'll go towards Krishna river. మనం ఇందాక గోదావరి చూసాం కదా, ఇట్స్ లార్జెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ద పెనిన్సులర్ అని చెప్పేసి, ఇదేంటి అంటే సెకండ్ లార్జెస్ట్. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది, బేసిక్ గా ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది అంటే మహాబలేశ్వరం రేంజ్ మనం ఆల్రెడీ చూసాం కదా, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ రేంజ్. సో ఆ మహాబలేశ్వర్ రేంజ్ లో జోర్ విలేజ్ సతారా డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఆరిజిన్ ఎక్కడ అంటే మహాబలేశ్వర్లో జోర్ విలేజ్ అని ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సతారా డిస్ట్రిక్ట్ అన్నమాట. అక్కడి నుంచి మనకి ఇది ఆరిజిన్ అవుతుంది. ఓకే, కృష్ణా రివర్ అనేది అక్కడి నుంచి మనకి ఆరిజిన్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి ఏంటి అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాబట్టి మనకి
పైన ఉండేవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి, కింద ఉండేవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఓకే, విల్ సీ దట్. వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అవుతూ ఉండే రివర్. సో ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మనకి? మహాబలేశ్వర్లో. ఇది అనుకోండి మహాబలేశ్వర్ పీక్ దగ్గర నుంచి మనకి ఇది ఆరిజినేట్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ రివర్ ఏంటిది, ఏది ఎంటర్ అవుతుంది దీంట్లోకి అంటే భీమా రివర్ అన్నమాట. ఫస్ట్ ఏంటిది అంటే భీమా, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇట్స్ అ లాంగెస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇది భీమా రివర్. గుర్తుపెట్టుకోండి, ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, కాకపోతే ఇది వచ్చి కృష్ణాలో ఎక్కడ కలుస్తుంది అంటే కర్ణాటకలో అన్నమాట. ఇది ఆరిజినేట్ అయ్యేది మనకి మహారాష్ట్రలోనే, కానీ వచ్చి ఎక్కడ కలుస్తుంది మనకి కృష్ణలోకి అంటే కర్ణాటకలో వచ్చి కలుస్తుంది అనమాట. ఓకే, సో దీనికి ఇంపార్టెంట్ కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ నీరా. ఫస్ట్ వచ్చేసి నీరా, గోడ్ అండ్ సీనా. భీమా రివర్ మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, కాకపోతే ఇది కర్ణాటకలో వచ్చి మనకి కలుస్తుంది అనమాట. దీనికి 3 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏంటేంటివి అంటే అవి నీరా, గోడ్ అండ్ సీనా. ఓకే, దీనికి 3 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ నీరా, గోడ్ అండ్ సీనా అన్నమాట. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి హాలియా అని పేరు విన్నారా? హాలియా అని ఉంటుంది మనకి, ఇది తెలంగాణలోనే ఉంటుంది. నాగార్జున సాగర్ దగ్గర మనకి కనిపిస్తుంది అనమాట హాలియా పేరు మనకి. సో అది నెక్స్ట్ హాలియా. ఇది బేసిక్ గా తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే కలుస్తుంది. ఓకే, ఇది మనకి తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే కలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటి ఇంపార్టెంట్ రివర్ అంటే మూసీ రివర్. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే మూసీ రివర్. ఇది కూడా మనకి తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది. ఇది ఏపీ తెలంగాణ బార్డర్ లో, కరెక్ట్ గా మనకి ఏపీ తెలంగాణ బార్డర్ లో ఈ మూసీ రివర్ ఏంటి అంటే కృష్ణాలో కలిసిపోతుంది అనమాట. ఓకే, మనకి ఇది ఏపీ తెలంగాణ బార్డర్ లో కృష్ణాలో కలిసిపోతుంది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయింది? తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, కలిసిపోవడం మాత్రం ఏపీ తెలంగాణ బార్డర్, ఎగ్జాక్ట్ గా ఏపీ తెలంగాణ బార్డర్ లో మనకి ఇది కృష్ణాలో కలవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇవంతా కూడా ఏంటి అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. ఇప్పుడు మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది అంటే కోయినా. కోయినా ఇది అంతా కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది, మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది, మహారాష్ట్రలోనే కలుస్తుంది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, కోయినా పేరు మీద మనకి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏమైంది అంటే చాలా వల్నరబుల్ గా ఉండేసరికి దానివల్ల మనకి ఎర్త్ క్వేక్ కూడా ట్రిగర్ అయింది అనమాట కోయినా డ్యామ్. సో అది ఏ ట్రిబ్యూటరీ అంటే మనకి కృష్ణ యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. ఓకే, ఫస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ ఏంటిది అంటే కోయినా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే వర్ణ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ వర్ణ అన్నమాట. ఇది కూడా కంప్లీట్ గా మహారాష్ట్రలోనే, ఇది కూడా కంప్లీట్ గా మనకి మహారాష్ట్రలోనే ఉంటుంది. ఆ తర్వాత పంచగంగ. ఆ తర్వాత మనకి పంచగంగ.
ఇది ఏంటి అంటే పంచగంగా అండ్ వెన్గంగా రెండు ఉంటాయి. పంచగంగా వెన్గంగా ఇవి రెండు ఆరిజినేట్ అవ్వడం మహారాష్ట్రలో ఆరిజినేట్ అయితే, కానీ ఎక్కడ కలుస్తాయి అంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్ లో మనకి ఇది కలవడం జరుగుతుంది అనమాట. ఓకే, పంచగంగా వెన్గంగా ఆరిజినేట్ అవ్వడం మహారాష్ట్రలో అవుతాయి, బట్ కలవడం మాత్రం కర్ణాటక అండ్ మహారాష్ట్ర బార్డర్ లో ఇవి కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత మలప్రభ. మలప్రభ ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే బేసిక్ గా మనకి కర్ణాటకలో ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలుస్తుంది. ఓకే, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలుస్తుంది. నెక్స్ట్ తుంగభద్ర. నెక్స్ట్ వచ్చేసి తుంగభద్ర అన్నమాట. యాక్చువల్లీ తుంగ అండ్ భద్ర, తుంగ అండ్ భద్ర. మనం నిన్న చూసాం కదా చంద్ర ప్లస్ బాగా, చంద్రబాగా రివర్ గా అది చెనాబ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా మనకి తుంగ అండ్ భద్ర రెండు కలిసి తుంగభద్ర రివర్ గా అవుతుంది అనమాట. ఇది ఎక్కడ అంటే కర్ణాటకలో ఇది ఆరిజినేట్ అవుతుంది, కానీ ఏపీ కర్నూలు దగ్గర మనకి ఇది మనకి తుంగభద్ర కృష్ణలో కలుస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ యు గాట్ దిస్ పిక్చర్ క్లియర్. కృష్ణ మొత్తం కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఇది మనకి మహాబలేశ్వర్ లో మనకి ఇది ఆరిజిన్ అవుతుంది. ఇది వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాబట్టి పైన ఉండేవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కింద ఉండేవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి భీమా, ఇది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది భీమా. దీనికి ఉండే ట్రిబ్యూటరీస్ ఏంటివి అంటే గోన్, నీరా అండ్ సీనా అన్నమాట. ఇది కర్ణాటక రాయ్పూర్ లో, కరెక్ట్ గా చెప్పాలంటే రాయ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఇది కర్ణాటక పాయింట్ దగ్గర మనకి కలుస్తుంది వెళ్ళి కృష్ణని. నెక్స్ట్ హాలియా, ఇది తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే కలుస్తుంది. మూసి సేమ్ తెలంగాణలో ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే కలుస్తుంది. నెక్స్ట్ కోయిన్, ఇప్పుడు మనకి ఇదంతా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వస్తే ఫస్ట్ వచ్చేసి కోయినా. ఈ కోయినాకి మనకి డ్యామ్ కూడా ఉంది, కోయినా డ్యామ్ ఎర్త్ క్వేక్ ట్రిగర్ కూడా అవ్వడం జరిగింది అనమాట. తర్వాత వర్ణ, తర్వాత పంచగంగా వేన్గంగా. కోయినా, వర్ణ, పంచగంగా, వేన్గంగా మూడు కూడా మనకి మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతాయి. కోయినా అండ్ వర్ణ మహారాష్ట్రలోనే కలిసిపోతే పంచగంగా అండ్ వేన్గంగా కర్ణాటక బోర్డర్ లో కలుస్తాయి అనమాట. నెక్స్ట్ మలప్రభ. ఓకే, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కలుస్తుంది. తుంగ అండ్ భద్ర గివ్స్ రైస్ టు తుంగభద్ర. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది కర్ణాటకలో, బట్ ఇది ఎక్కడ కలుస్తుంది అంటే ఏపీ కర్నూలులో మనకి కృష్ణలో కలుస్తుంది అనమాట. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? మిక్స్ మ్యాచ్ అయిపోతుందా? ఓకేనా? జస్ట్ లెట్ మీ నో. మనకి మహారాష్ట్రలోనే కలుస్తాయి అవి రెండు కూడా, కోయినా అండ్ వర్ణ కూడా. Indravati river, actually Indravati river it starts from Chhattisgarh. Yeah, okay, I'll explain. Okay, I'll tell you. ఒకసారి నేను చూస్తానండి. ఇంద్రావతి రివర్ యాజ్ బై మై నాలెడ్జ్ ఇట్ షుడ్ బి ఇన్ Chhattisgarh around. I'll let you know. Most of the Peninsula River originated in Maharashtra. ఓకే, ఇది ఏంటి అంటే అవును, ఇది ఏంటి అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ లోనే ఆరిజినేట్ అవుతాయి మోస్ట్లీ. మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏంటి వెస్టర్న్ ఘాట్స్ లో, సారీ మన పెనిన్సులర్ ఇండియా ఎలా ఉంటుంది అంటే వెస్ట్ సైడ్ అప్ ఉంటుంది అనమాట, వెస్ట్ సైడ్ అప్ ఉంటుంది.
మనకి ఇది వెస్ట్ సైడ్ అప్ ఉండి ఈస్ట్ సైడ్ ఇట్లా డౌన్ ఉంటుంది మనకి పెనిన్సులర్ డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో అది. సో అన్ని కూడా వెస్ట్ ఆరిజినేట్ అయ్యి రివర్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సౌత్ లో మనకి ఇది వెస్ట్ ఇలా అప్ సైడ్ ఆరిజినేట్ అయ్యి మనకి ఈస్ట్ సైడ్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ మనకి ఇక్కడే అవుతాయి. ఎక్సెప్షన్స్ ఏంటి అంటే సమ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి, అవి రేపు చూద్దాం. ఓకే, రేపు ఆర్ ఇఫ్ కుదిరితే ఈరోజు. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృష్ణ గోదావరి కృష్ణ అవి కూడా లెంత్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? పేజ్ ఓకేనా? am I going slow, am I going fast, is it okay? Okay, great. Okay, ఒకసారి ఆ రెండు ఎక్స్ప్లెయిన్ చేసేసి విల్ మూవ్ అహెడ్. ఓకే, ఇది కృష్ణ. మనకి కృష్ణలో ఏంటి అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఫస్ట్ వచ్చేసి భీమా అన్నమాట. ఫస్ట్ వచ్చేసి భీమా, ఇది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలో ఇది కృష్ణలో వెళ్ళి కలిసిపోతుంది. ఇక్కడ మనకి మళ్ళీ 3 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఏంటేంటివి అంటే అవి నీరా, గోన్ అండ్ సీనా అన్నమాట. నీరా, గోన్ అండ్ సీనా. తర్వాత హాలియా, ఇది మనకి తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతుంది, తెలంగాణలోనే కలిసిపోతుంది. తర్వాత మూసీ రివర్, ఇది తెలంగాణలో ఆరిజినేట్ అవుతుంది, ఆల్మోస్ట్ తెలంగాణలో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ కోయినా, ఇది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి మహారాష్ట్రలో కలిసిపోతుంది. వర్ణ కూడా సేమ్ మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి మహారాష్ట్రలో కలిసిపోతుంది. నెక్స్ట్ పంచగంగా అండ్ వేన్ గంగా, ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి మనకి కర్ణాటక బార్డర్ లో కలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మలప్రభ, ఇది కూడా కర్ణాటకలో ఆరిజినేట్ అయ్యి మనకి కర్ణాటకలో కలిసిపోతుంది. నెక్స్ట్ తుంగ అండ్ భద్ర, తుంగ అండ్ భద్ర రెండు కలిసి తుంగభద్ర అవుతుంది. మనకి ఇది కర్ణాటకలో ఆరిజినేట్ అయ్యి ఏపీ కర్నూలు దగ్గర ఇది మనకి కృష్ణలో కలిసిపోతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. గోదావరి కూడా ఒకసారి చెప్తాను వినండి, దెన్ విల్ మూవ్ హెడ్. గోదావరికి మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ వచ్చేసి దుధ్న, పూర్ణ, ఈ రెండు మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అయి కలిసిపోతున్నాయి. నెక్స్ట్ పేన్గంగా, వరద, వేన్గంగా, మూడు మనకి ప్రాణహితగా జాయిన్ అయ్యి మనకి తెలంగాణలో కలుస్తుంది అనమాట. ఇవి మూడు కూడా మహారాష్ట్రలో ఆరిజిన్ అవుతుంది. పైనుంచి పేంచ్ మధ్యప్రదేశ్ నుంచి వేన్గంగాకి వస్తుంది. నెక్స్ట్ ఇంద్రావతి రివర్, I'll let you know about it, this ఇంద్రావతి రివర్. ఇంద్రావతి రివర్ మనకు కలవడం మాత్రం తెలంగాణలో కలుస్తుంది. అండ్ నెక్స్ట్ శబరి రివర్ అండ్ సిలేరు రివర్. సిలేరు రివర్ కి ఎక్కడ మనకి ఆరిజినేట్ అవుతున్నాయి అంటే ఒడిశాలో అన్నమాట. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే మనకి భద్రాచలం ఏపీ తెలంగాణ బార్డర్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో మనకి ఇది గోదావరిలో కలిసిపోతుంది. నెక్స్ట్ కిందకి వస్తే మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో ప్రవర, దీని ట్రిబ్యూటరీ వచ్చేసి మూల, మహారాష్ట్రలో ఆరిజినేట్ అయి మహారాష్ట్రలోని కలిసిపోతుంది. నెక్స్ట్ మంజీరా, మహారాష్ట్రలో ఆరిజినేట్ అయి కర్ణాటక ట్రావెల్ చేసుకుని తెలంగాణలో మనకు కలుస్తుంది. నెక్స్ట్ మానేరు, ఇది తెలంగాణలోనే ఆరిజినేట్ అయి తెలంగాణలోనే కలుస్తుంది అనమాట. మంజీరా is the largest and longest right bank tributary. Pranahita is the largest left bank tributary. Okay, next. గోదావరి, గోదావరి లాంగెస్ట్ అని మాట్లాడుకున్నాం కదా, మరి దీని లెంత్ ఎంత అని అడుగుతున్నారు కదా. 1465 కిలోమీటర్స్. దీని లెంత్ ఎంత అంటే ఇట్స్ 1465 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కృష్ణ. కృష్ణ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అని చూసాం కదా, మరి దీని లెంత్ ఎంత అంటే 1401 కిలోమీటర్స్. దీని లెంత్ ఎంత అంటే 1401 కిలోమీటర్స్. ఓకే, సో మూవింగ్ అహెడ్.
కావేరీ రివర్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కావేరీ రివర్. ఇది ఆల్రెడీ చూసాం మనం. బికాస్ ఆఫ్ ఇట్స్ ప్యూరిటీ, దాని ప్యూరిటీ వల్ల లేకపోతే దాని రిలీజియస్ బిలీఫ్ వల్ల మనం దీన్ని ఏమంటున్నాము అంటే గంగా ఆఫ్ ద సౌత్ అంటున్నాం అనమాట. ఓకే, దీని రిలీజియస్ బిలీఫ్ వల్ల మనం దీన్ని ఏమంటున్నాము అంటే గంగా ఆఫ్ ద సౌత్ అని పిలుస్తున్నాము దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ మౌంటైన్స్ చూసినప్పుడు ఒకటి చూసాం, బ్రహ్మగిరి హిల్స్ అని చెప్పేసి. గుర్తుందా మీకు? బ్రహ్మగిరి హిల్స్ కర్ణాటకలో ఉంటుంది. సో ఆ బ్రహ్మగిరి హిల్స్ దగ్గర నుంచి కుడాగు డిస్ట్రిక్ట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి కావేరీ రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. బ్రహ్మగిరి హిల్స్, ఎక్కడి నుంచి? బ్రహ్మగిరి హిల్స్. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే కుడాగు డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి కావేరీ రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటది అంటే బేసిక్ గా మనకి దీని బేసిన్ ఎక్కడెక్కడ ఉంటుంది, దీని బేసిన్ ఎక్కడెక్కడ ఉంటుంది బేసిక్ గా అంటే మనకి కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. ఓకే, మనకి ఇది కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి నుంచి మనకి ఇది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట కావేరీ రివర్. సో ఇప్పుడు దీని ట్రిబ్యూటరీస్ ఒకసారి చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనేసి. మీకు మొన్న హిల్స్ చెప్పాను, గుర్తుందా? బిఫోర్ దట్ లెట్ మీ ఆస్క్ యూ, అసలు ఏమాత్రం గుర్తుంది అని. ఓకే, గౌతమి గోదావరి, వశిష్ఠ అక్కడ నేను రాసింది రెండే, గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి రెండిటిగా అది డివైడ్ అవుతాయి అన్నమాట, అంతే. తమిళనాడులో మనం హిల్స్ చూసాం కదా, సో ఫస్ట్ నార్త్ లో ఉండే 3 హిల్స్ చెప్పండి. తమిళనాడు హిల్స్. Cardamom Hills is from Kerala. Oh no, yeah, correct. Javdi, Jinji, Chevroy, right. I'm asking about Tamil Nadu. Javdi, Jinji, Chevroy, right. Dodavetta is the highest peak. Okay. Actually, Javdi, Chevroy ఉంది కదా. I mean, Chevroy ఉంది కదా. Chevroy కి మనకి పళని అని ఇంకొక హిల్ ఉంటుంది కింద. గుర్తుందా అందరికి? Chevroy కింద మనకి పళని అని ఇంకొకటి ఉంది. యా, ఓకే. ఈ కావేరీ రివర్ బేసిన్ అంతా కూడా బేసిక్ గా మనకి ఈ షెవ్రాయ్ అండ్ పళని ఆ రెండిటి మధ్యలో నుంచి ఫ్లో అయిపోతూ వెళ్తూ ఉంటది అనమాట. ఓకే, let me draw this. ఇది కూడా మనకి ఏంటి అంటే వెస్ట్ టు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అవుతుంది, ఇది మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఏవి ఎక్కడ కలుస్తున్నాయి బేసిక్ గా. ఫస్ట్ వచ్చేసి హారంగి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే హారంగి.
ఇది ఆల్రెడీ ఇది అనుకోండి బ్రహ్మగిరి హిల్స్ అని అనుకోండి, ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఆరిజిన్. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే హారంగి అన్నమాట. ఇది మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనం ఇందాక చూసాం కదా కొడాగు డిస్ట్రిక్ట్ అని, సేమ్ ఇది కూడా అక్కడి నుంచి ఇంచుమించుగా అదే ఏరియా నుంచి ఆరిజినేట్ అవుతుంది, అంటే కర్ణాటక నుంచి ఆరిజినేట్ అవుతుంది. కర్ణాటకలోనే ఇది మనకి కలిసిపోతుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా అదే కొడాగు డిస్ట్రిక్ట్ నుంచి మనకి హారంగి అనేది ఆరిజినేట్ అవుతుంది. సేమ్ కర్ణాటకలోనే ఇది మనకి కలిసిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హేమావతి రివర్. నెక్స్ట్ వచ్చేసి హేమావతి రివర్, ఇది చిక్మంగళూరు. ఇది మనకి ఎక్కడ అంటే చిక్మంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కర్ణాటక. చిక్మంగళూరు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, అంటే కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతుంది, కర్ణాటకలోనే ఇది కలిసిపోతుంది. ఓకే, ఇది కొడాగు నుంచి స్టార్ట్ అయింది, ఇది చిక్మంగళూరు హేమావతి. నెక్స్ట్ వచ్చేసి షింషా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షింషా రివర్. ఇది కూడా మనకి ఎక్కడ అంటే కర్ణాటక నుంచే మనకు ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే ఇది కలిసిపోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అర్కావతి రివర్. నెక్స్ట్ వచ్చేసి అర్కావతి రివర్, ఇది కూడా మనకి కర్ణాటకలో నంది హిల్స్ అని ఉంటుంది, అక్కడ మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది, అండ్ కర్ణాటకలోనే ఇది మనకి కలిసిపోతుంది కావేరిలో. ఓకే, సో దిస్ అబౌట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఫస్ట్ ఏంటిది అంటే హారంగి రివర్, మనకి ఇది సేమ్ కొడాగు దగ్గరే ఏదైతే మనకి కావేరి ఆరిజినేట్ అవుతుందో సేమ్ ఇంచుమించుగా అక్కడే కొడాగు దగ్గరనే మనకి ఇది కూడా ఆరిజినేట్ అవుతుంది హారంగి, కర్ణాటకలోనే ఇది కలిసిపోవడం జరుగుతుంది. తర్వాత హిమావతి రివర్, ఇది చిక్మంగళూరులోనే మనకి ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలిసిపోతుంది. నెక్స్ట్ షింషా. షింషా ఏంటి అంటే తుమ్కూరు అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అనమాట, సేమ్ కర్ణాటకలోనే. అండ్ నెక్స్ట్ అర్కావతి నంది హిల్స్, కర్ణాటకలోని నంది హిల్స్ నుంచి ఇది ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కలిసిపోతుంది. So this is about left bank tributaries. Now we are going to right bank tributaries. Okay, we are going to right bank tributaries. Lakshmana Tirtha. లక్ష్మణ తీర్థ, ఇది బ్రహ్మగిరి రేంజెస్, సేమ్ ఇది బ్రహ్మగిరి రేంజెస్ నుంచి ఆరిజినేట్ అవుతుంది, అండ్ ఇది కర్ణాటకలోనే మనకి కలిసిపోవడం జరుగుతుంది అనమాట. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ కర్ణాటక. నెక్స్ట్ కాబిని, పేరు విన్నారా ఎప్పుడైనా? కాబిని బ్లాక్ పాంథర్ ఉంటుంది ఇక్కడ, ఫేమస్ బ్లాక్ పాంథర్ మనకి ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుంది అంటే కాబినిలోనే కనిపిస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే కేరళ నుంచి ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే కేరళలో వాయనాడ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది. సో ఇది కేరళ నుంచి కర్ణాటక అంతా ఫ్లో అయ్యి మనకి మైసూర్ కర్ణాటకలో మైసూర్ దగ్గర ఇది మనకి కావేరిలో కలిసిపోతుంది అనమాట. ఓకే, కాబిని ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుంది? వాయనాడ్, కేరళలో. బ్లాక్ పాంథర్ ఫేమస్ అనమాట ఇక్కడ. సో అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి మనకి కర్ణాటక అంతా ట్రావెల్ చేసి మైసూర్ దగ్గర మనకి ఇది కలిసిపోతుంది. నెక్స్ట్ సువర్ణవతి. నెక్స్ట్ ఏంటి అంటే సువర్ణవతి, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలిసిపోతుంది. ఓకే, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కలుస్తుంది. నెక్స్ట్ ఏంటిది అంటే పావని రివర్. పావని రివర్ ఇది మనకి నీలగిరి హిల్స్, అంటే ఎగ్జాక్ట్లీ బార్డర్ బిట్వీన్ కేరళ తమిళనాడు ఆ రీజియన్ లో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. నీలగిరి హిల్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే తమిళనాడులో కలుస్తుంది.
ఇది ఎక్కడ కలుస్తుంది అంటే తమిళనాడులో కలుస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ నోయల్. నోయల్ కూడా మనకి తమిళనాడులో కలుస్తుంది. ఇది కూడా సేమ్ మనకి నీలగిరి హిల్స్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి వస్తుంది అనమాట. నెక్స్ట్ అమరావతి. నోయల్ రివర్ తర్వాత అమరావతి. అమరావతి రివర్ మనకి ఇది మనం ఆల్రెడీ చూసాం కదా, అన్నమలై హిల్స్ అని చెప్పేసి హైయెస్ట్ పీక్ అని కూడా చూసాం అన్నయముడి. ఆ అన్నమలై హిల్స్ దగ్గర నుంచి ఏదైతే కేరళ తమిళనాడు బార్డర్ లో ఉంటుందో అక్కడి నుంచి ఆరిజినేట్. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ మనకి అక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి. ఎక్కడి నుంచి? కేరళ అండ్ తమిళనాడు బార్డర్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఈ మూడు కూడా ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఈ రెండు నీలగిరి హిల్స్ లో, ఇది వచ్చేసి అన్నమలై హిల్స్ లో. ఓకే. అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి వచ్చి తమిళనాడులో దీంట్లో కలిసిపోతుంది. ఒకసారి చూద్దాము. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. ఇది ఎక్కడ కలిసిపోతుంది? బే ఆఫ్ బెంగాల్. ఆరిజినేట్ ఎక్కడ అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. ఐ మీన్ మొత్తం దీని ట్రిబ్యూటరీస్ అంతా కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే హరంగి. హరంగి మనకి ఎక్కడ వస్తుంది అంటే సేమ్ కొడాగు దగ్గర నుంచి మనకి ఇది కూడా ఆరిజినేట్ అయ్యి వస్తుంటది హరంగి రివర్. నెక్స్ట్ వచ్చేసి హిమావతి రివర్. హిమావతి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే చిక్మంగళూరు అనమాట. చిక్మంగళూరు నుంచి వస్తుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ షింషా మనకి తుమ్కూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంటది. అండ్ నెక్స్ట్ అర్కావతి రివర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నంది హిల్స్ దగ్గర నుంచి వస్తూ ఉంటది అనమాట. సో ఇవన్నీ కూడా కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కలిసిపోతాయి. ఆల్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్ని కూడా. నా కమింగ్ టు ద రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లక్ష్మణ్ తీర్థ ఇది మనకి కర్ణాటకలో ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలిసిపోతుంది. నెక్స్ట్ కాబిని ఏదైతే ఉందో ఇది కేరళ వాయనాడ్ రీజియన్ లో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. మనకి కేరళ వాయనాడ్ రీజియన్ లో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. కర్ణాటకలో ఇది కలిసిపోతుంది. నెక్స్ట్ సువర్ణవతి, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కలుస్తుంది. నెక్స్ట్ భావని, నోయల్ అండ్ అమరావతి. ఇది కేరళ తమిళనాడు బార్డర్ లో మనకి ఆరిజినేట్ అవుతాయి. ఎక్కడ కలిసిపోతాయి అంటే తమిళనాడులో కలుస్తాయి అనమాట. ఓకే. ఎక్కడ కలుస్తాయి అంటే తమిళనాడులో కలుస్తాయి. దిస్ ఇస్ అబౌట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరి. ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అంతా అర్థమైంది అనుకుంటున్నాను. we are moving ahead. Just give me a minute. Just give me a minute. I'll just have some water and come. Just 2 minutes.
నెక్స్ట్ మహానది రివర్. మహానది రివర్ ఏంటి అంటే ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, దీని కోర్స్ ఎలా ఫ్లో అవుతుంది అంటే బేసిక్ గా మహానది అంటే సాంస్క్రిట్ లో మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటే ఏంటి అంటే గ్రేట్ రివర్ అన్నమాట. మహానది గ్రేట్ రివర్ అప్రాక్సిమేట్ గా ఇది మనకి 900 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనకి అప్రాక్సిమేట్ గా 900 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎక్కడ మనకి ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎట్లా ఫ్లో అవుతుంది అంటే బేసిక్ గా ఇది మనకి ఆరిజిన్ వచ్చేసి దండకారణ్య. మనం ఆల్రెడీ చూసాం కదా, ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. దండకారణ్య ప్లాట్యూ కూడా చూసాం కదా మనము. అదే ఛత్తీస్గఢ్ రీజియన్ నుంచి మనకి ఆ దండకారణ్య రీజియన్ నుంచి ఈ మహానది రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దండకారణ్య ఏరియా నుంచి ఛత్తీస్గఢ్ ఏరియాలో మనకి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది అనమాట. మనం చూస్తాము, అది ఫస్ట్ అది ఎంటర్ అవుతుంది సియోనాథ్ అని చెప్పేసి. అది ఎంటర్ అయిన తర్వాత ఒక టిల్ట్ లాగా వస్తుంది దీనికి. ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్న దానికి ఇప్పుడు ఇది వచ్చి సియోనాథ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు దీనికి ఏమవుతుంది అంటే దీనికి ఒక టిల్ట్ లాగా వస్తుంది. అప్పుడు ఇది ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ మూవ్ అయ్యి మనకి ఒడిస్సాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఇది ఒడిస్సాలోకి ఎంటర్ అవుతుంది. సో దీనికి టర్నింగ్ ఇది ఎప్పుడు చెప్పొచ్చు అంటే సియోనాథ్ రివర్ దీంట్లోకి వచ్చి టచ్ అయిన తర్వాత ఇది ఈస్ట్ సైడ్ మూవ్ అయ్యి ఒడిస్సాలోకి వెళ్తూ ఉంటది అనమాట. నెక్స్ట్ దీని బేసిన్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే దీని బేసిన్ మనకి ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ దీని బేసిన్. ఓకే, దీని బేసిన్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ వెరీ స్మాలర్ పోర్షన్స్, చాలా చిన్న చిన్న పోర్షన్స్ లో మనకి జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే ఇది ఎక్కడ కలుస్తుంది అంటే సేమ్ బే ఆఫ్ బెంగాల్ లోనే కలుస్తుంది. అండ్ ఇది ఇప్పుడు మనకి ఒక రివర్ కి మౌత్ అంటే బేసిక్ గా ఒక చోటే ఉండదు. ఇప్పుడు గోదావరికి నేను ఎట్లా చెప్పా, రాజమండ్రి దగ్గర అది స్ప్లిట్ అయిపోతుంది అని చెప్పా కదా రెండిటిగా, గౌతమి గోదావరి అండ్ వశిష్ఠ గోదావరి అని చెప్పేసి. సేమ్ అట్లనే ఏమవుతుంది అంటే దీనికి కూడా ఇది ఏదైనా సరే రివర్ మనకి ఇట్లా స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఓషన్ ని కలవడం జరుగుతుంది, ఓషన్ ఆర్ సీ ని కలవడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా వన్ ఆఫ్ ఇట్స్ మౌత్ ఈస్ పూరి. ఓకే, పూరి ఏదైతే మనకి ఉందో వన్ ఆఫ్ ద ఫేమస్ పిలిగ్రిమేజ్ సైట్ మనకి ఉంది కదా, అదేంటి అంటే మహానదికి వన్ ఆఫ్ ద మౌత్ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. I'm moving ahead. So ఇక్కడ ఎట్లా ఆరిజినేట్ అయింది. ఓకే, మనకి ఇక్కడ దండకారణ్య ప్లేస్ నుంచి అనుకోండి, ఇక్కడ మనకి ఈ పీక్ నుంచి ఏమవుతుంది అంటే మహానది రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఈ రివర్ ఇక్కడ నుంచి మనకి మహానది రివర్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉందన్నమాట. సో ఫస్ట్ అండ్ ఇది కూడా ఎట్ నుంచి ఎటు ఫ్లో అవుతుంది, వెస్ట్ నుంచి. మనకి ఇది కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి పైన ఉండేవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కింద ఉండేవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే సియోనాథ్. ఫస్ట్ ఏమి ఎంటర్ అవుట్, ఐ మీన్ ఏం కలుస్తుంది దీంట్లో అంటే సియోనాథ్ అనమాట. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ కలుస్తుంది అంటే
సేమ్ ఇది మనకి ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అవుతుంది. పనాబరస్ హిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కడ అంటే పనాబరస్ హిల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ ఛత్తీస్గఢ్లోనే ఇది కలిసిపోతుంది అనమాట. ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అవుతుంది, ఛత్తీస్గఢ్లోనే కలుస్తుంది. వన్స్ ఇది కలిసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది టిల్ట్ వస్తుంది. టిల్ట్ వచ్చి మనకి ఏమవుతుంది అంటే ఇది ఒడిస్సా వైపుకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఒడిస్సా వైపుకి వెళ్తూ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి హస్దో. ఈ హస్దో కూడా మనకి ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అవుతుంది. ఛత్తీస్గఢ్లోనే మనకి ఇది ఈ రివర్లో కలిసిపోతుంది అనమాట. తర్వాత మాండ్, హస్దో తర్వాత మాండ్, ఇది కూడా ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అవుతుంది, ఛత్తీస్గఢ్లోనే కలుస్తుంది. ఇబ్, నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఇబ్. ఈ ఇబ్ ఏదైతే ఉందో ఇది ఆరిజినేట్ ఛత్తీస్గఢ్లో అవుతుంది, కాకపోతే కలవడం మాత్రం ఒడిస్సాలో కలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఆరిజినేట్ ఎక్కడ అవుతుంది, ఛత్తీస్గఢ్లోనే అవుతుంది, కాకపోతే కలవడం మాత్రం ఎక్కడ వచ్చి కలుస్తుంది అంటే ఒడిస్సాలో ఇది దీన్ని వచ్చి కలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మాండ్, సారీ దీన్ని మాండ్. ఈ మాండ్ ఏదైతే ఉందో మనకి హీరాకుండ్ డ్యామ్ అనేది విన్నారా ఎప్పుడైనా? హీరాకుండ్ డ్యామ్ అని ఉంటుంది. ఆ హీరాకుండ్ డ్యామ్ మనకి ఈ మాండ్ అండ్ ఈ మహానది రివర్ బేసిక్ గా ఈ రెండు ఏదైతే మనకి ఇక్కడ కలుస్తున్నాయో అక్కడే మనకి ఈ ఏరియాలోనే హీరాకుండ్ డ్యామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడే మనకి హీరాకుండ్ డ్యామ్ అనేది ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ అవర్ కంట్రీ. మన కంట్రీలోనే లార్జెస్ట్ డ్యామ్ ఏంటిది అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ ఏంటిది అంటే హీరాకుండ్ డ్యామ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఛత్తీస్గఢ్లో ఆరిజినేట్ అవుతుంది, కాకపోతే కలవడం ఎక్కడ కలుస్తుంది అంటే ఇది మనకి ఒడిస్సాలో కలుస్తుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఇవన్నీ కూడా ఏంటి అంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఫస్ట్ వచ్చేసి సియోనాథ్, ఇది మనకి ఛత్తీస్గఢ్లోనే కలుస్తుంది, సారీ ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అవుతుంది. పనాబరస్ అనే ప్లేస్ లో ఛత్తీస్గఢ్లోనే ఇది మనకి మహానదిలోనే కలిసిపోతుంది, కాకపోతే ఇక్కడ నుంచి మనకు ఒక టిల్ట్ ఇస్తుంది అనమాట ఈస్ట్ వర్డ్ మూవ్ అవ్వడానికి, అక్కడ నుంచి మనకి ఒడిస్సాలోకి ఎంటర్ అవ్వడానికి అనమాట. నెక్స్ట్ హస్దో రివర్, ఇది కూడా ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయ్యి ఛత్తీస్గఢ్లో ఆరిజినేట్ అయ్యి ఛత్తీస్గఢ్లోనే మనకి కలిసిపోతుంది. నెక్స్ట్ మాండ్, మాండ్ కూడా ఛత్తీస్గఢ్లోనే ఆరిజినేట్ అయ్యి ఛత్తీస్గఢ్లో కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇబ్ రివర్. ఈ ఇబ్ రివర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్లో ఆరిజినేట్ అవుతుంది కానీ మనకి ఇది కలవడం మాత్రం ఒడిస్సాలో కలుస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, జోంక్, దీని పేర్లన్నీ కూడా కొంచెం నేపాలీ అండ్ సమ్ సెంట్రల్ ఏషియన్ పేరు లాగా ఉంటాయి. సియోనాథ్, హస్దో, ఇబ్, జోంక్, నెక్స్ట్ ఓంగ్ వస్తుంది, టెల్, ఇవన్నీ కూడా మనకి అలా కొంచెం ఏషియన్ సెంట్రల్ ఏషియన్ పేరు లాగా ఉంటాయి, బట్ నో ఇవి మన ఇండియన్ పేర్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓంగ్, నెక్స్ట్ ఓంగ్, ఇది ఒడిస్సాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఒడిస్సాలోనే కలుస్తుంది, ఇది మాత్రం ఛత్తీస్గఢ్, ఇది మాత్రం ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఓంగ్. ఓకే, ఆ తర్వాత టెల్, ఆ తర్వాత టెల్, ఇది కూడా మనకి ఒడిస్సా అనమాట, ఒడిస్సాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఒడిస్సాలోనే మనకి ఇది కలిసిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం ఎన్వైరన్మెంట్ చదివినప్పుడు సత్కోషియా టైగర్ రిజర్వ్ అని చదువుతాం. ఆ సత్కోషియా టైగర్ రిజర్వ్ లో మనకి ఈ టెల్ రివర్ ఏదైతే ఉందో ఇది ఫ్లో అవుతూ ఉంటది అనమాట. సత్కోషియా టైగర్ రిజర్వ్ లో ఈ టెల్ రివర్ ఏదైతే ఉందో అది మనకి అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ కరెక్ట్ గా దీని మౌత్ దగ్గరే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఏంటి అంటే చిల్కా రివర్ ఒకటి, సారీ చిల్కా లేక్ ఒకటి, ఇంకొకటి గహిర్మాత, ఇంకో సైడ్కి వచ్చేసి గహిర్మాత.
ఓకే, గహిర్మాతా బీచ్. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చిల్కా లేక్ మనం ఆల్రెడీ చదివాము. ఇది ఉత్కల్ కోస్ట్ చదివినప్పుడు అప్పుడు మనం ఇది చూసాం, చిల్కా లేక్ అనేది ఉంటుందని చెప్పేసి. సో ఈ చిల్కా లేక్ ఒక మౌత్ దగ్గర మనకి చిల్కా లేక్ కనిపిస్తుంది, ఇంకో మౌత్ దగ్గర గహిర్మాతా బీచ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇది ఏంటి అంటే మనకి దండకారణ్య నుంచి స్టార్ట్ అవుతుంది ఛత్తీస్గఢ్ లో. ఆ తర్వాత ఫస్ట్ సియోనాథ్ ఎంటర్ అవుతుంది. సియోనాథ్ ఎంటర్ అవ్వగానే ఇది దీనికి ఒక ఈస్ట్ టిల్ట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ పైనుంచి హస్దో వస్తుంది, మాండ్, ఇబ్, కింద నుంచి జోంగ్. ఈ సియోనాథ్, జోంగ్, హస్దో, మాండ్, ఇబ్ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ లో ఆరిజినేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఓంగ్ అండ్ టెల్ మాత్రమే మనకి ఒడిస్సాలో ఆరిజినేట్ అయ్యి ఒడిస్సాలో కలిసిపోతాయి అనమాట. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఆర్ తారే జమీన్ పర్ అయిపోతుందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, గ్రేట్. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ నౌ? ఇప్పుడు వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఏదన్నా కాన్సెప్ట్ క్లియర్ అవ్వలేదా? మనకి అది ఎగ్జాక్ట్ గా అంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా బార్డర్ లో ఆరిజిన్ అవుతుంది అది. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? మహానది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అది కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకే, గ్రేట్. ఓకే, ఇక్కడ చూడండి, మహానది మనకి దండకారణ్య రేంజ్ నుంచి మాకు మహానది అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వన్స్ ఇది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పైనవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కిందవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలో ఫస్ట్ ఎంటర్ అయ్యేది సియోనాథ్. ఓకే, ఫస్ట్ ఎంటర్ అయ్యేది సియోనాథ్. ఇది ఎక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే పనబరస్ అనే ఒక మౌంటైన్ హిల్ నుంచి ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్ లోనే. ఎక్కడ కలిసిపోతుంది అంటే ఛత్తీస్గఢ్ లోనే కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ హస్దో. హస్దో కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ లోనే కలుస్తుంది. నెక్స్ట్ మాండ్. మాండ్ కూడా మనకు ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ లోనే కలుస్తుంది. నెక్స్ట్ ఇప్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో ఆరిజినేట్ అయ్యి ఒడిస్సాలో కలుస్తుంది. ఓకే, మనకి లెఫ్ట్ బ్యాంక్ ఏమేమి ఉన్నాయి? సియోనాథ్, హస్దో, మాండ్ అండ్ ఇబ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, జోంగ్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే జోంగ్. ఇది ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా బార్డర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఓకే, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా బార్డర్ నుంచి ఆరిజినేట్ అయ్యి మనకి ఛత్తీస్గఢ్ లో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఓంగ్ వచ్చేసి మనకి ఒడిస్సాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఒడిస్సాలోనే కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టెల్. ఇది కూడా మనకి ఒడిస్సాలోనే ఆరిజినేట్ అవుతుంది, ఒడిస్సాలోనే కలిసిపోతుంది. సో బేసిక్ గా ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? జోంగ్, ఓంగ్ అండ్ టెల్. ఈ మూడు కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. గోయింగ్ అహెడ్ ఇక్కడ ఏంటి అంటే మౌత్ దగ్గర మనకి ఇంపార్టెంట్ చిల్కా లేక్ ఒకటి ఫామ్ అవుతుంది, ఇంకొకటి ఏంటి అంటే గహిర్మాతా బీచ్ అన్నమాట. ఓకే, ఒకటి చిల్కా లేక్, ఇంకొకటి ఏంటి అంటే గహిర్మాతా బీచ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ till now. Moving ahead,
నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే బెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే బెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఏంటి అంటే ఈస్ట్ సైడ్ ఆరిజినేట్ అయ్యి అది వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి మనకి అక్కడ కలిసిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని కూడా దాని మౌత్ ఎక్కడ ఉంటుంది అంటే బే ఆఫ్ బెంగాల్. ఈస్ట్ వాటికి మనకి మౌత్ ఎక్కడ ఉంటుంది అంటే బే ఆఫ్ బెంగాల్ లో ఉంటుంది. అదే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి మనకి మౌత్ ఎక్కడ ఉంటుంది అంటే అరేబియన్ సీ. ఓకే, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి మనకి మౌత్ ఎక్కడ ఉంటుంది అంటే అరేబియన్ సీ. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి అయితే బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి అయితే అరేబియన్ సీ అన్నమాట. ఇప్పుడు మనకి ఇందులో మనం ఆల్రెడీ వెస్ట్ ఒకటి కంప్లీట్ చేసాం, ఏంటది ఇండస్. ఇండస్ కూడా మనకి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది అంటే అరేబియన్ సీలోనే కలుస్తుంది అనమాట. ఓకే, గంగా కానీ బ్రహ్మపుత్ర ఇంకా రిమైనింగ్ ఆల్ మనం ఏవైతే టిల్ నౌ కవర్ చేసామో అవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే అరేబియన్ సీలో వెళ్ళి కలిసే రివర్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే నర్మదా. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే నర్మదా. ఇది మనకి వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ అన్నిట్లోకి లార్జెస్ట్ రివర్ అన్నమాట. ఓకే, వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ అన్నిట్లోకి లార్జెస్ట్. సో లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి దేని మధ్యలో మనకి ఇది ఫ్లో అవుతూ ఉంటది అని చెప్పా నేను. మౌంటైన్ రేంజెస్ చెప్పినప్పుడు చెప్పా కదా, ఒక రెండు మౌంటైన్ రేంజెస్ మధ్యలో మనకి ఇది ఫ్లో అవుతూ ఉంటదని. ఎస్, గ్రేట్. వింధ్య అండ్ సత్పురా. వింధ్య అండ్ సత్పురా మధ్యలో మనకి ఇది ఫ్లో అవుతూ ఉంటది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని కూడా చెప్పా. ఎస్, కరెక్ట్, అమర్ కంటక్ లో ఇది మనకి ఆరిజినేట్ అవుతూ ఉంటది. ఇది మనకి ఎలా ఫ్లో అవుతూ ఉంటది అంటే బిట్వీన్ వింధ్య రేంజెస్ అండ్ సత్పురా రేంజెస్ అన్నమాట. ఇట్ ఫ్లోస్ westwards between Vindhya and Satpura. ఓకే, అండ్ ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది మనకి ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మనకి అమర్కంటక్ మధ్యప్రదేశ్ లో మనకి ఇది ఆరిజినేట్ అవుతూ ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ దీని బేసిన్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీని బేసిన్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో. ఓకే, మోస్ట్లీ దీనిది మనకి మధ్యప్రదేశ్ లో ఎక్కువ కనిపిస్తుంది, దెన్ గుజరాత్ లో, ఆ లిటిల్ బిట్ ఆఫ్ బేసిన్ మనకి మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మౌత్ రీజన్ ఏదైతే ఉందో అంటే అరేబియన్ సీలో మనకి ఇది వెళ్ళి కలుస్తుంది అని చూసాం కదా. సో స్పెసిఫిక్ గా దానికి ఒక పేరు ఉందన్నమాట. ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ కంబత్ లో వెళ్ళి కలుస్తుంది ఇది. ఇది ఎక్కడ అంటే స్పెసిఫిక్ గా దీని మౌత్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే గల్ఫ్ ఆఫ్ కంబత్. స్పెసిఫిక్ గా ఇది మనకి మౌత్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే గల్ఫ్ ఆఫ్ కంబత్ లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొత్తం బేసిన్ లో మనకి ఒక చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేది మనకి అన్నిట్లో ఉంటాయి, అన్నిట్లో లాంగెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే దీంట్లో ఏంటి అంటే
మనకి జార్జ్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మార్బుల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్రత్యేకత అది. దీంట్లో ఏంటి అంటే మనకి మార్బుల్ రాక్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటాయి. దీని జార్జెస్ అన్ని కూడా మనకి ఎలా ఉంటాయంటే మార్బుల్ రాక్స్ తో ఉంటాయి అన్నమాట. దీస్ జార్జెస్ ఆర్ మేడ్ ఆఫ్ మార్బుల్ రాక్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మనకి నర్మదా రివర్. ఓకే, అయిపోయింది అంటే విల్ గో అహెడ్. మనం నెక్స్ట్ దీని ట్రిబ్యూటరీస్ చూద్దాం. జస్ట్ టెల్ మీ ఈ రోజుకి ఎక్కువ అయిందా లేదు అంటే కంటిన్యూ చేద్దామా, ఒకసారి రివిజన్ చేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? జస్ట్ టెల్ మీ దిస్. ఎందుకంటే మళ్ళీ ఒకటే డే ఎక్కువ అయింది అంటే కష్టం అవుతుంది. ఓకే దెన్ విల్ రివైజ్ ఎవ్రీథింగ్. అందరి దగ్గర మ్యాప్ ఉందా? మ్యాప్ చేసుకుంటున్నారా లేకపోతే నోట్స్ లో గీసుకుంటున్నారా? ఓకే, గ్రేట్. విల్ రివైజ్ క్విక్లీ. మొత్తం రివైజ్ చేద్దాం. యా, రెండు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి గ్రేట్. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకి నిన్న ఆల్రెడీ మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ చూసేసాము. ఇప్పుడు పెనిన్సులర్ రివర్ సిస్టమ్ చూస్తున్నాము. పెనిన్సులర్ రివర్ సిస్టమ్ లో మళ్ళీ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఈస్ట్ సైడ్ కి వెళ్ళేవి అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే వెస్ట్ సైడ్ కి వెళ్ళేవి. ఓకే, ఇప్పుడు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో మనకి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి గోదావరి. పెనిన్సులర్ ఇండియా మొత్తానికి ఇది లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్. దీని కిలోమీటర్స్ ఎంత? 1465 కిలోమీటర్స్ అనమాట. అప్రాక్సిమేట్ గా 1465 కిలోమీటర్స్. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే నాసిక్ త్రియంబకేశ్వర్ లో. ఇట్స్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ మనకి నాసిక్ త్రియంబకేశ్వర్ లో ఇది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం దక్షిణ గంగా అంటాం. ఎందుకు దీన్ని దక్షిణ గంగా అంటున్నాము అంటే ఇప్పుడు గంగ ఎంత హ్యూజ్ ఉందో ఏరియా వైజ్ గా చూసుకుంటే మనకి గోదావరి కూడా అంతే హ్యూజ్ ఉంది ఏరియా వైజ్ గా చూసుకుంటే. నెక్స్ట్ కావేరి. ఓకే, కావేరిని మనం సౌత్ గంగా అంటాం. దీన్ని గంగా ఆఫ్ సౌత్ అంటున్నాం, దీన్ని సౌత్ గంగా అంటున్నాం. దీన్ని బేస్డ్ అపాన్ ఏరియా, దాని లెంత్ అంత ఉంది అని కంపేర్ చేస్తూ దక్షిణ గంగా అంటున్నాం. దీన్ని బేస్డ్ అపాన్ రిలీజియస్ బిలీఫ్ అండ్ ఇట్స్ ప్యూరిటీ వల్ల మనం కావేరిని సౌత్ గంగా అని పిలుస్తున్నాం. గోదావరి బేసిన్ ఎక్కడెక్కడ ఉంది అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అండ్ హ్యూజ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది అనమాట. హ్యూజ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్, ఇది మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటది. సో పైన ఉన్నవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కింద ఉన్నవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూద్దాం. దుద్నా, పూర్ణ. దుద్నా అండ్ పూర్ణ రెండు కూడా మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతున్నాయి, మహారాష్ట్రలోనే కలిసిపోతున్నాయి. నెక్స్ట్ పెన్గంగా, వర్ధా, వేన్గంగా. పెన్గంగా, వర్ధా అండ్ వేన్గంగా మూడు కూడా మనకి మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతున్నాయి. కాకపోతే ఇది ఏంటి అంటే మూడు కలిసి ప్రాణహితగా కలిసి మనకి తెలంగాణలో కలిసిపోతున్నాయి అనమాట. పెన్గంగా, వర్ధా, వేన్గంగా మూడు ప్రాణహితగా కలిసి మనకి తెలంగాణలో కలిసిపోతున్నాయి. వేన్గంగాకి మనకి ఇంకో ట్రిబ్యూటరీ ఉంటుంది. అది ఎక్కడ అంటే పెంచ్ అన్నమాట. ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఓకే, పెంచ్ ఇది మనకి ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఇంకొకటి ఇంద్రావతి, ఇది మనకి తెలంగాణలో కలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే సిలెరు అండ్ శబరి, ఇవి మనకి ఒడిస్సాలో ఆరిజినేట్ అయితే తెలంగాణ అండ్ ఆంధ్ర బార్డర్ లో ఇది కలిసిపోతుంది. నెక్స్ట్ మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీకి వస్తే ఏంటి అంటే ఫస్ట్ ప్రవర, ఇది మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, మహారాష్ట్రలోనే కలిసిపోతుంది ప్రవర అండ్ దీని ట్రిబ్యూటరీ మూల. నెక్స్ట్ మంజీరా, ఇది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది.
ఆరిజినేట్ అయ్యి మొత్తం అంతా కర్ణాటక ట్రావెల్ అయ్యి తెలంగాణలో కలిసిపోతుంది అనమాట. మానేర్ ఈజ్ ఆరిజినేటింగ్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ కన్వర్జింగ్ ఇన్ తెలంగాణ. మొత్తం మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ లో లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ ఏంటిది మంజీరా. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఏంటి పెద్దది అంటే ప్రాణహిత అన్నమాట. ఇది ప్రాణహిత. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 మౌత్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకటి గౌతమి గోదావరి అంటాం, ఇంకొకటి వశిష్ఠ గోదావరి అంటాం అన్నమాట. నెక్స్ట్ కృష్ణా రివర్, ఇది సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ ఇండియా మొత్తంలోకి ఈస్ట్ ఫ్లోయింగ్ లోకి ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ 1401 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే మహాబలేశ్వర్ రేంజ్. మనం ఆల్రెడీ చూసాం, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సో అక్కడ జోర్ విలేజ్ సతారా డిస్ట్రిక్ట్ నుంచి ఇది మనకి ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. దీని బేసిన్ ఎక్కడ ఉంటుంది అంటే బేసిన్ మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది అనమాట. ఇది కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అయ్యేది కాబట్టి పైవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కిందవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. సో ఫస్ట్ భీమా మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలో ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, కర్ణాటకలో దీన్ని కలుస్తుంది. భీమాకి గోండ్, నీరా, సీనా. భీమాకి గోండ్, నీరా, సీనా ఇవి దీని ట్రిబ్యూటరీస్. తర్వాత హాలియా అండ్ మూసి. హాలియా అండ్ మూసి రెండు కూడా తెలంగాణలోనే ఆరిజినేట్ అవుతున్నాయి, తెలంగాణలోనే కలిసిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకేంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. నెక్స్ట్ వచ్చేసి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇవేంటి అంటే కోయినా అన్నమాట. ఫస్ట్ కోయినా, దీని బేస్ మీద డ్యామ్ కూడా ఉంది, మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతుంది, మహారాష్ట్రలోనే కలిసిపోతుంది. నెక్స్ట్ వర్ణ, సేమ్ మహారాష్ట్ర. అండ్ పంచగంగ అండ్ వెన్గంగ, ఇది ఏంటి అంటే మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతున్నాయి, కాకపోతే ఇది కర్ణాటక బార్డర్ దగ్గర కలిసిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ మలప్రభ కర్ణాటకలోనే ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలోనే కలిసిపోతుంది. తుంగ అండ్ భద్ర రెండు కలిసి తుంగభద్ర అయ్యి మనకి ఇది ఏపీలో కలుస్తుంది అనమాట. ఇక్కడ ఏపీలో ఇది కలవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి దీని మౌత్ దగ్గర హంసల దీవి ఉంటుంది. దీని మౌత్ దగ్గర మనకి హంసల దీవి ఉంటుంది అనమాట. కృష్ణ హంసల దీవి బీచ్. ఓకే, కావేరిని మనం ఏమంటాం, గంగా ఆఫ్ ద సౌత్ అని అంటాం బికాస్ ఆఫ్ ఇట్స్ ప్యూరిటీ. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, బ్రహ్మగిరి హిల్స్ లో ఆరిజినేట్ అవుతుంది, కొడాగు డిస్ట్రిక్ట్. దీని బేసిన్ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. కర్ణాటక వాళ్ళ కంప్లీట్ అగ్రికల్చర్, ఐ మీన్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఓకే, మనకి కావేరీ రివర్ వాటర్ బేస్ మీదనే మనకి కర్ణాటకలో అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇది కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లోయింగే కాబట్టి మనకి పైనవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కిందవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు ఇది ఆరిజిన్ ఎక్కడ చూసాం, బ్రహ్మగిరి హిల్స్, కొడాగు డిస్ట్రిక్ట్ నుంచి అని చూసాం. అట్లనే హారంగి, దీని ఫస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అది కూడా అక్కడి నుంచే వస్తుంది అనమాట. తర్వాత హేమావతి చిక్మంగళూరు నుంచి వస్తుంది, షింషా టుమ్కూర్ నుంచి వస్తుంది, అర్కావతి నంది హిల్స్ నుంచి వస్తుంది. ఈ 4 లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ హారంగి, హేమావతి, షింషా అండ్ అర్కావతి, ఈ 4 కూడా కర్ణాటకలోనే ఆరిజినేట్ అయితే కర్ణాటకలోనే కలిసిపోతాయి. ఓకే, హారంగి, హేమావతి, షింషా అండ్ అర్కావతి. నెక్స్ట్ లక్ష్మణ్ తీర్థ, ఇది మనకు కర్ణాటకలోనే ఆరిజినేట్ అయి కర్ణాటకలోనే కలిసిపోతుంది. నెక్స్ట్ కాబిని, ఇది మనకి కేరళలో వాయనాడ్ అనే ప్లేస్ లో ఆరిజినేట్ అవుతుంది, కర్ణాటకలో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ సువర్ణవతి, ఇది కర్ణాటకలోనే ఆరిజినేట్ అయి కర్ణాటకలోనే కలుస్తుంది. భావని, నోయల్ అండ్ అమరావతి. భావని, నోయల్ అండ్ అమరావతి ఈ 3 కూడా కేరళ తమిళనాడు బార్డర్ లో. ఇదేమో నీలగిరి హిల్స్, ఇది కూడా ఆల్మోస్ట్ మనకి నీలగిరి హిల్స్, ఇది అన్నమలై హిల్స్, ఇది మన అన్నమలై హిల్స్. ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి వచ్చి తమిళనాడులో కలుస్తాయి అన్నమాట. ఓకే, ఇది మనకి తమిళనాడులో కలుస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇవి ఏమేమి, లక్ష్మణ తీర్థ, కాబిని, సువర్ణవతి, భావని, నోయల్ అండ్ అమరావతి. ఓకే, నెక్స్ట్ మహానది రివర్. ఇది ఏంటి అంటే మనకి దీన్ని సాంస్క్రిట్ లోకి సాంస్క్రిట్ నుంచి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇది దీని గ్రేట్ రివర్, మహానది గ్రేట్ రివర్ అని కూడా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ దీనికి అప్రాక్సిమేట్ గా ఎంత ఉంది డిస్టెన్స్ అంటే అప్రాక్సిమేట్ గా 900 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే దండకారణ్య ఏరియాలో ఆరిజినేట్ అవుతుంది, ఛత్తీస్గఢ్. దీని బేసిన్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా,
స్మాల్ అమౌంట్ ఆఫ్ జార్ఖండ్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇప్పుడు దీని మౌత్ ఎక్కడైతే ఉంటుందో వన్ ఆఫ్ ద మౌత్ ఏంటి అంటే పూరి. మనం చూసాం కదా, చిల్కా లేక్ చూసాము, గహిర్మాత బీచ్ చూసాము, అట్లనే మనకి ఇక్కడ ఏంటి అంటే పూరి కూడా ఉంటుంది అనమాట. పూరి కూడా వన్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ మహానది రివర్. సో ఇక్కడ మనకి ఇది కూడా వెస్ట్ టు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది దండకారణ్య నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ సియోనాథ్ ఎంటర్ అవుతుంది. సియోనాథ్ ఎంటర్ అవుతుంది. ఇది పనబారస్ అనే హిల్ నుంచి మనకి ఇది ఆరిజినేట్ అయ్యి ఛత్తీస్గఢ్ లో ఆరిజినేట్ అయ్యి ఛత్తీస్గఢ్ లోనే కలిసిపోతుంది. నెక్స్ట్ పై ఉండేవన్నీ లెఫ్ట్ బ్యాంక్, కింద ఉండేవన్నీ రైట్ బ్యాంక్. తర్వాత హస్దేవ్, తర్వాత మాండ్, ఇబ్. సో లెఫ్ట్ బ్యాంక్ లో ఏమేమి ఉన్నాయి? సియోనాథ్, హస్దేవ్, మాండ్, ఇబ్. సియోనాథ్, హస్దేవ్, మాండ్ అండ్ ఇబ్. ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ లోనే ఆరిజినేట్ అవుతున్నాయి. మనకు అన్ని ఛత్తీస్గఢ్ లోనే కలుస్తున్నాయి ఎక్సెప్ట్ ఇబ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కిందకి వస్తే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకి ఇక్కడ జోంక్ ఉంటుంది, ఓంగ్ ఉంటుంది, టెల్ ఉంటుంది. జోంక్ ఒకటే మనకి ఛత్తీస్గఢ్ లో కలుస్తాయి, ఓంగ్ అండ్ టెల్ రెండు కూడా మనకి ఒడిస్సాలో కలుస్తాయి అన్నమాట. ఓకే, దీనికి మనకి ఆ మౌత్ వచ్చేసి గహిర్మాత బీచ్ ఒకటి, చిల్కా లేక్ ఒకటి. ఓకే, అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నిటికీ మౌత్ ఎక్కడ ఉంటుంది? బే ఆఫ్ బెంగాల్ లో ఉంటుంది. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నిటికీ మౌత్ ఎక్కడ ఉంటుంది? అరేబియన్ సీ అన్నమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. వీడియో నాట్ విజిబులా? వీడియో విజిబుల్ లేదా? ఐ మీన్ నోట్స్ విజిబుల్ లేదా? ఓకే ఓకే, ఎవరికైతే విజిబుల్ లేదో వాళ్ళు ఒకసారి రిఫ్రెష్ చేయండి, విజిబుల్ అవుతుంది. ఓకే ఓకే, గ్రేట్. ఓకే ఓకే, కొంతమందికి ఇది ఆల్రెడీ మీరు చదివింటారు, సో ఈజీగా ఉండొచ్చు. కొంతమందికి ఇది బిగినింగ్ ఉండిండొచ్చు, ఇప్పుడే కొత్తగా పేర్లు తెలుసుకుంటుండొచ్చు. సో మనకి డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దాని ప్రకారంగా వెళ్దాము. ఓకేనా? కొంతమందికి స్లో అనిపిస్తుంది, కొంతమందికి ఫాస్ట్ అనిపిస్తుంది ఐ గెస్. సో విల్ గో ఇన్ అ మోడరేట్ స్పీడ్. జూలై ఎండింగ్ కా? నాకైతే మొత్తం ఆల్మోస్ట్ వీల్ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియోగ్రఫీ, రైట్? మనకి ఫిజికల్, ఇండియన్, హ్యూమన్ అండ్ ఎకనామికల్ ఉంటుంది. సో నాకు ఇచ్చిన డేట్ ఏంటి అంటే జూన్ 15th ఇచ్చారు ఈ బ్యాచ్ ని. సో ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ఆగస్ట్ 14th కల్లా హ్యావ్ టు కంప్లీట్ ఎంటైర్ జియోగ్రఫీ సిలబస్. కొంచెం ఫస్ట్ కాబట్టి వీఆర్ గోయింగ్ స్లో. కొంచెం ఈ టర్మినాలజీకి అడ్జస్ట్ అయ్యేంత వరకు, వన్స్ వీల్ ఎంటర్ ద మాన్సూన్ అట్లాంటి టాపిక్ ఎంటర్ అయిన తర్వాత వీల్ పికప్ ఆర్ పేస్. ఓకే, డోంట్ వరీ, ఐల్ కంప్లీట్ యువర్ సిలబస్. యా, ఐల్ కంప్లీట్ ఎవ్రీథింగ్, మోస్ట్లీ కవర్ చేయడానికి ఐల్ ట్రై. మీరు కూడా ఏంటి అంటే, యా దుర్గాప్రసాద్, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మీరున్నారు, ఆల్రెడీ రివిజన్ చేసి ఉంటారు ఐ గెస్, లేదు అంటే ఆల్రెడీ మల్టిపుల్ క్లాసెస్ విని ఉంటారు. సో మీకు ఇది ఏంటి అంటే పెద్దగా ఈజీ, ఐ మీన్ కష్టంగా ఉండదు, ఆల్రెడీ విన్న టర్మ్స్ లానే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొత్త స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ టర్మ్స్ అన్ని కొత్తగా అనిపిస్తాయి. మనం టకటకటగా చెప్పుకుంటే వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదు, ది కాంట్ పికప్. నేను అందుకే ఇందాక అదే చెప్పాను. యా, మనకి ఇద్దరు డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి విల్ గో ఇన్ అ మోడరేట్ స్పీడ్. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నామో విల్ గో ఇన్ అ సేమ్ స్పీడ్. లేదు అవసరం అవుతుంది, సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే దెన్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా క్లాసెస్. ఓకే, లాస్ట్ లో ఎండింగ్ లో. Do you have any exam?
రష్లో ఉన్నారు, ఏమన్నా ఎగ్జామ్ ఉందా ఆగస్ట్లో? గ్రూప్ 2? వాట్ గ్రూప్ 2? ఏపీఎస్సి నోటిఫికేషన్ రాలేదు కదా? ఇస్ ఇట్ అవుట్? యా, యాక్చువల్లీ నోటిఫికేషనే విల్ గెట్ అరౌండ్ ఆగస్ట్ 15th. అది కూడా గ్రూప్ 1 ఆగస్ట్ 15th అనౌన్స్ చేస్తాను అని అన్నారు. సో గ్రూప్ 2 అరౌండ్ మనకి నోటిఫికేషన్ ఆగస్ట్ ఎండింగ్ లో వచ్చే ఛాన్సెస్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో డోంట్ వరీ, మీకు ఏబిపిఎస్సికి కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ 2 to 3 months గ్యాప్ ఉంటుంది ఎగ్జామ్ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి. ఓకే, డోంట్ వరీ. ఓకే దెన్ విల్ మెయింటైన్ ద సేమ్ పేస్. ఓకే, ప్లీజ్ కీప్ రివైజ్ చేస్తూ ఉండండి. సీ యూ టుమారో. గుడ్ నైట్ ఎవ్రీవన్.